32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని వ్యాపారులు తరలిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వాటర్ బోర్లు, గుడిసెలు, షెడ్లను తొలగించారు. సున్నం చెరువులో ఏళ్ల తరబడి అక్రమ నీటి వ్యాపారం సాగుతోందని అధికారులు తెలిపారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని ఇప్పటికే హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసింది. 10 కోట్లతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. మరోవైపు సున్నం చెరువులో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అడ్డుకున్నారు. సున్నం చెరువు దగ్గరకు చేరుకుని పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేఅవుట్లలోని ప్లాట్లను హైడ్రా కూల్చివేయటాన్ని వ్యతిరేకించారు. ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలా మంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కుని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్ గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో క్లారిటీగా లైవ్ లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.